శ్రీమాత్రే నమః. మనం చేసేటువంటి భోజనంపై చాలా విశేషమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉంది. శాస్త్రం చెప్పినట్లుగా భోజనం చేయాలి తప్ప మనకు తోచినట్లుగా మన నాలుకకు నచ్చినట్లుగా కాకుండా శాస్త్రం ఎట్లాంటి ఆహారం మనం తినాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు ఋషులు తెలిపారు ఆల్రెడీ. కానీ మనం వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆహారపు అలవాట్లను మనం మార్చుకుంటూ వస్తున్నాం. విదేశీ ఆహారపు అలవాట్లను మన ఆహారపు అలవాట్లుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. కానీ అసలు ఈ భోజనం చేసే ముందు మనకు ఒక శ్లోకం చెప్పబడింది. అదేంటో ఒకసారి చూద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని ఇక్కడ మనం ఇది భోజనం చేసే ముందు చెప్పాల్సినటువంటి శ్లోకం. ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ఈ శ్లోకాన్ని ఒకసారి నమస్కారం చేసుకొని పరిశేషణం చేసి మనం భోజనం చేసే అలవాట్లో ఉండేది పూర్వం. కానీ ఇప్పుడు వరకు చాలా మట్టుకి తగ్గిపోయిన కారణం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో వీటన్నిటిని మర్చిపోయాం. అంటే ఇందులో మనం టెక్నికల్గా అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి భోజనంలో. అవేంటో ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అంటే నేనే వైశ్వానరుడిగా అంటే ఒక జఠరాగ్నిగా మారి నువ్వు తినేటువంటి అన్నాన్ని నేను స్వీకరిస్తున్నాను అని లోపల ఉండేటువంటి మన ఆత్మ బ్రహ్మ ఏదైతే ఆత్మ మనకు చెప్తున్నటువంటి విషయంగా మనం ఈ శ్లోకంలో యొక్క భావన. అంటే 4 విధాల అన్నాలు ఉంటాయి. అంటే మనం తినేటువంటి ఆహారంలో భక్ష్యము, భోజ్యము, చోహ్యము, లేహ్యము ఇట్లా 4 రకాల చతుర్విధ ఆహారాలని అది పచనం చేస్తున్నట్లుగా మనకి ఈ శ్లోకం చెప్తుంది. అంటే మనం ఏది తిన్నా అత్యంత శక్తివంతమైనటువంటి జీర్ణక్రియ ద్వారా అది పూర్తిగా పచనం అవుతుందనేది అట్లా అయ్యేలాగా మనల్ని చూడు అని మనం భగవంతుడికి నమస్కారం చేసుకొని తింటుంటాం. అయితే దీనివల్ల మనకు జరిగేటువంటి ప్రక్రియ లోపల ఏంటంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే 3 రకాల ఆహారాలు మనం చూడవచ్చు. ఒకటి సాత్విక ఆహారం, 2 తామసిక ఆహారం, 3వది రజోగుణ భూయిష్టమైనటువంటి ఆహారం అంటే రజస్సు గుణం కలిగినటువంటి ఆహారం. అంటే సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు లాంటివి, అంటే ఏదైనా తింటే త్వరగా అరిగిపోయేవి, చాలా లైట్ వెయిట్ అని ఇప్పుడు మనం వాడుకునేటువంటి ఫైబర్ రిలేటెడ్ అంటాం కదా, అదంతా సాత్విక ఆహారం. తామసిక ఆహారము మనం కొంత చూస్తే ఇది ఎట్లా ఉంటుందంటే ఉల్లిపాయలు, వెల్లిపాయలు లాంటివంటే తామసిక ఆహారం. అంటే కొంత మనిషి యొక్క శక్తిని కొంచెం తగ్గించే ప్రయత్నం వైపు ఉంటుంది. అంటే మన బుద్ధిని కాస్త మరలించి సుఖం వైపు ట్రావెల్ చేసేలాగా ఈ ఆహారంకు ఉండేటువంటి లక్షణం ఉంటుంది. తర్వాత రాజసిక గుణం, రజోగుణం ఉండేటువంటి ఆహారం ఏంటంటే అత్యంత శక్తి విహీనమైనటువంటి ఆహారాలు. వీటి ద్వారా కొత్త శక్తి ఉత్తేజం రాకపోగా ఉన్న శక్తి పోయి సత్తువ పూర్తిగా పోయేటువంటి నిస్సత్తువ పెంచేటువంటి ఆహారాలు, లేదా మనకి కాస్త జాడ్యం పెంచేలాగా కొంచెం లేజినెస్ పెంచేలాగా ఉండేటువంటి ఆహారాలు రజోగుణం ఉండేటువంటి ఆహారాలు. ఈ కాలానికి చెప్పుకుంటే బిర్యానీ లాంటివి కావచ్చు, ఇంకా వేరే ఇతర మీకు తెలుసు నేనేం చెప్తున్నాను. సో ఇట్లాంటివన్నిటి ఆహారాల గురించి ఇదంతా రజోగుణం కలిగినటువంటి. అయితే ఎవరు ఏది తినాలో శాస్త్రం ముందే చెప్పింది. భగవంతుడి వైపు ఆధ్యాత్మికత వైపు ఉండేవాళ్ళు నిత్యం పారాయణాలు చేస్తూ భగవంతుడికి సన్నిహితంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సాత్విక ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. కాస్త కొంచెం శారీరక శ్రమతో కూడి ఉన్న పనులు చేస్తూ కానీ ఆధ్యాత్మికంగా మాకు కొంత సమయం మాకు మేము రోజులో ఇంత చేసుకోగలుగుతాం అన్న వాళ్ళందరూ తామసిక ఆహారం వైపు కాస్త ఓకే పర్వాలేదు. రాజసిక ఆహారం అంటే రజోగుణం కలిగినటువంటి ఆహారం మాత్రం అందరూ తీసుకోవాలని శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. కొన్ని ఉద్యోగాలు కొన్ని పనులు చేసే వాళ్ళు మాత్రం వాటికి అర్హులు. మిగతా వారంతా మనం సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడమే ఉత్తమమైనటువంటి లక్షణం. ఎందుకంటే మనం ఏది చేసినా భగవంతుడి సేవలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాత్విక ఆహారమే వాళ్లకు అత్యంత ఉత్తమమైనటువంటి ఆహారం. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏది తిన్నా అత్యంత తొందరగా అది జీర్ణమయ్యి పచనమయ్యి శరీరానికి మంచి ఉత్తేజం కలిగి ధర్మబుద్ధిని వికసించేటువంటి. ఎందుకంటే మనం ఇందాక చెప్పిన శ్లోకంలో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్నాను తప్ప ఇంకేదో కొరకు మనం భిక్ష అడగట్లేదు. అంటే భోజనం దేనికి కావాలంటున్నాము? జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం. అంటే మనం నివసించేటువంటి ఈ సృష్టిలో
దేని నుంచి మనం విముక్తి కోరుకుంటున్నామంటే జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని కోరుకొని వస్తు ప్రేమ తగ్గించి భగవంతుడిపై ప్రేమ, మన తోటి వాళ్ళపై ప్రేమను పెంచుకునే ప్రయత్నంలో అట్లాంటి బుద్ధి కలిగించేటువంటి ఆహారం మాకు ఇవ్వు అని అమ్మవారిని వేడుకుంటున్నట్టుగా ఈ శ్లోకం యొక్క భావన. ఈ శ్లోకం అహం వైశ్వానరో భూత్వ అనేటువంటి శ్లోకం భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి శ్లోకం. అంటే ఎట్లాంటి భోజనం చేయాలనేది గీతలో ఆల్రెడీ చెప్పబడింది మనకి ఇదివరకే. దీనికి అనుబంధంగా ఇంకొక శ్లోకం ఉంటుంది. అది ఏంటంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైనతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి, అంటే అహం బ్రహ్మాస్మి అని సాధారణంగా వింటూ ఉంటాం, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ శ్లోకం యొక్క అర్థం అదే. అంటే హవిస్సుకు ఉపయోగించేటువంటి సృక్స్రువలు, సమిధలు కావచ్చు, హవిస్సులో వేసేటువంటివి కావచ్చు, హూతమైనది కావచ్చు, తర్వాత హోమంలో వాడేటువంటి నెయ్యి, యజ్ఞాలకు వాడేటువంటి ప్రతి ఒక్క వస్తువు బ్రహ్మస్వరూపంగా హోమానికి కూర్చున్నటువంటి హోత, ఎవరైతే ఆ బ్రాహ్మణుడు హోమంపై కూర్చొని హోమం చేస్తుంటాడో ఆ బ్రాహ్మణుడితో సహా, హవిస్సుతో సహా, హుతమైనటువంటి ద్రవ్యంతో సహా, అంటే విభూతిగా మారినటువంటి ద్రవ్యంతో సహా అంతా బ్రహ్మస్వరూపమే అని చెప్తూ, లోపల మనం తినేటువంటి ఆహారం కూడా అలాగే బ్రహ్మస్వరూపమై మనకు నూతన శక్తి ఇచ్చి భగవంతుడి వైపు మనల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లే విధంగా ఇది ఉండాలి. అర్జునుడికి ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఉపదేశించినట్లుగా మనం గీతా శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇట్లా భగవద్గీత శ్లోకాలు వీలైనంతగా మనం చదువుకుంటున్న ప్రతిసారి మనకు ఎట్లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అక్కర్లేకుండా ఎట్లా జీవించాలి, ఎట్లాంటి ఆహారం తినాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా గీత ద్వారా మనకు తెలుపబడుతున్నాయి. కాబట్టి మనం భగవద్గీత శ్లోకాలని ఆధారంగా చేసుకుంటే మన జీవితం అత్యంత ఆనందదాయకంగా మారుతుందనేది శాస్త్రవచనం. శ్రీమాత్రే నమః.